రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి రైతాంగాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన రైతు దీక్ష శిబిరం నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునియడం. రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రైతాంగం కథం తొక్కింది. ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో 3 నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ రూరల్ తో పాటు బాల్కొండ, ఆర్మూర్ సంబంధించిన నియోజకవర్గ రైతులు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి సారథ్యంలో, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి సారథ్యంలో రైతులు అత్యధికంగా రావడం జరిగింది. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. చెప్పండి, ఓవరాల్ గా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన మీ అభిప్రాయం ఏంటి? అదే విధంగా ఎన్నో ఆంక్షలు పెట్టి ఇవాళ రైతు రోడ్డెక్కితే అరెస్టు చేసే పరిస్థితి, అదేవిధంగా గందరగోళం పెట్టే పరిస్థితి, పోలీసుల కబందాస్తాలతో చివరి వరకు మీటింగ్ అడ్డుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఏంటి పరిస్థితి? చాలా అన్యాయంగా, దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటని అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల చేస్తా, 3వ చెప్పింది. ఆగస్టు 15 లోపల చేస్తా అని అందరు దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాడు. అయినా సరే ఆగస్టు 15 తర్వాత అయింది చారాన మందికి, కాంతి బారాన మందికి ఉన్నది. ఇవాళ ఈ 3 నియోజకవర్గాలు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఇంకా మొత్తం అయింది కేవలం 43,000 మందికి మాత్రం అయింది. ఇంకా 93,000 మందికి కావాలి. ఇంకా 93,000 మందికి రుణమాఫీ జరగాలి. అంటే 3వ భాగం కూడా కాలేదు ఈ 3 నియోజకవర్గాల్లో తీసుకుంటే. మరి దానికే ఇవాళ రైతన్నలు వచ్చి రోడ్ ఎక్కినారు. వాళ్ళ బాధని చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి తెలియాలి మా బాధ ఏందో అన్న విషయం చెప్తామని చెప్పి ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్రోగ్రాం చేసుకుంటే పోలీసులు చాలా విపరీతంగా ఆంక్షలు విధించినారు. మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే మమ్మల్ని ఒక 15 సార్లు ఆపినారు పోలీసు వాళ్ళు. మొత్తం కామారెడ్డి నుంచి పడితే నేను, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు మేము వస్తా ఉంటే 15 దగ్గరలో పోలీసు వాళ్ళు ఆపి వాళ్ళతో వాగ్వాదం చేయాల్సి వచ్చింది. మేము పోతున్నామని చెప్పి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్తాం, రైతుల దగ్గరికి, రైతులకు సాంఘిభావం తెలుపుతాం, రైతులకు మద్దతు తెలుపుతాము అని చెప్పి మేము రావడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ పడితే అక్కడ పోలీసులతోటి వాళ్ళు పెట్టి భయపెట్టియడం. మా నాయకులు, రైతు నాయకులు ఉండొచ్చు, పార్టీ నాయకులు ఉండొచ్చు, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి భయపెట్టియడం, మీరు ధర్నాకు పోతే మీకు కేసులు అయితే అని చెప్పి భయపెట్టియడం. ఇట్లా చాలా నిరంకుశంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల మీద చేస్తా ఉన్నది. మరి ఆరాజమో ప్రజాపాలన అన్నారు, నిరసన చెప్పుకునే హక్కు ఉండాలని అన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇవాళ రైతులకు కూడా నిరసన తెలుసుకునే హక్కు లేకుండా ఇవాళ ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేని, ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాజీ ఎమ్మెల్యే, మేము ప్రజాప్రతినిధులం, మేము మా రైతుల దగ్గర రావడానికి మాకు పర్మిషన్ ఎందుకు అని చెప్పి మేము ఈ పోలీసులని, ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, మమ్మల్ని ఎంత నిర్బంధించినా రైతులతోటి ఉంటాం. రైతులతో మద్దతు తెలుపుతూ వారి యొక్క పోరాటానికి మద్దతు తెలుపుతూ కడదానిక మేము వాళ్ళకు అండగా ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ, రైతు భరోసా, 500 రూపాయల క్వింటల్, ఈ 3 రైతులకు నెరవేర్చేదానిక ఆగే సమస్య లేదు. తప్పకుండా రైతుల పక్షాన నుండి పోరాటం. బెల్ట్ ఒక పటిష్టమైన బెల్ట్, ఎర్రజెండా బకాయిలతో పాటు అనేక ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి సంబంధించిన మెడలు అనిపించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంటుంది. ఇదే ఉద్యమ స్ఫూర్తి మిగతా రాష్ట్రమంతా వ్యాపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రైతాంగానికి మీరు ఏమి చెప్పనబోతున్నారు? నేను రైతాంగానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, పోలీసుల నిర్బంధం ఉంటది, పోలీసుల దౌర్జన్యం కూడా ఉంటది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అది సహజ గుణం. అది దౌర్జన్యం చేయడం, భయపెట్టియడం. మమ్మల్ని అసెంబ్లీలోనే మా శాసనసభ్యులనే భయపెట్టిస్తున్నాడు. అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని తిడతా ఉన్నాడు, మమ్మల్ని భయపెట్టిస్తా ఉన్నాడు. ఆయనకు రైతులను భయపెట్టేయడం పెద్ద సమస్య కాదు. పోలీసుల నిర్బంధం ఉంటది. అయినా సరే భయపడద్దు రైతులు ఎవరు, మేము ఉంటాం మీకు అండగా. మేము పోతాం ఫస్ట్ జైల్లోకి, మిమ్మల్ని మీకంటే మొదలు మేము జైల్లోకి పోతాం. అంతే తప్ప మీరెన్నడూ కూడా మీరు భయపడద్దు. రైతులారా, ఈ పోరాటాన్ని ఇట్లే కంటిన్యూ చేయండి. డెఫినెట్ గా ప్రభుత్వం దిగి వస్తుంది. మనం నిరసన గట్టిగా చెప్తేనే, ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి పెంచుతనే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద ఒత్తిడి పెంచుతనే
మన ఈ 3 డిమాండ్లు రుణమాఫీ కావచ్చు, 15,000 రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు, ఈ 3 కూడా చేస్తారు. ఒత్తిడి పెంచకపోతే మాత్రం చెయ్యడు. ఆయన దీన్ని దాటవేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రైతులారా, తప్పకుండా ఇదే పోరాట పటిమ ఇవాళ ఆర్మూరు రైతాంగం ఏదైతే చూపిస్తున్నదో, ఇవాళ ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతాంగం ఏదైతే పోరాట పటిమ ఇవాళ చూపిస్తున్నదో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా ఏకం కావాలని నేను పిలుపునిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఈ పోరాటాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పిలుపునిస్తా ఉన్నా. దానికి నిరంకుశ వైఖరి అయితే స్పష్టంగా కనబడుతుంది. నిరంకుశ వైఖరి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఇవాళ రైతు రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఎన్నో ఆంక్షలు పెట్టారు, పోలీస్ నిర్బంధాలు చేశారు. చివరికి ఈ ప్రాంతం అంతా పోలీసులు సిగ్నల్ ఆపరేసి ట్రేస్ చేసి అదే విధంగా సెల్ ఫోన్ సిగ్నల్ పూర్తిగా స్థాయిలో డ్రాప్ చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ జిల్లాలకు సంబంధించి 4 జిల్లాలకు సంబంధించిన పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. ఓవరాల్ గా ఆర్మూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్మూర్ గడ్డ రైతుల అడ్డ, ఉద్యమాల అడ్డ. ఏ ఉద్యమం చాలైనా ఈ ప్రాంతం నుంచి చాలైతుంది, ఆర్మూర్ డివిజన్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ ఐక్య కార్యాచరణ ప్రకటించే ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా రైతు రుణమాఫీ సాధించేంత వరకు, ఖచ్చితంగా రైతు రుణమాఫీ వచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుంది. ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఈ నుంచి హైదరాబాద్ దాకా ఈ ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం. రైతన్నల వెంటే ఉంటాం. గతంలో ఎర్రజొన్న రైతుల కోసం ఉద్యమం చేసినాం, సాధించుకున్నాం. పసుపు సాధన కోసం పాదయాత్ర చేసినాం మేమంతా కలిసి. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా ఖచ్చితంగా వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. మరి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రుణమాఫీని ఎన్ని రోజులు ఇస్తామో ప్రకటించాలా, వెంటనే రుణమాఫీ చేయాల్సిందే కోరుతాం. రుణమాఫీ చేయకపోతే తక్షణమే మరో ఉద్యమానికి పిలుపునిస్తాం, రోడ్డుకెక్తాం, ప్రగతి భవన్ ని ముట్టడిస్తామని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూర్ రైతాంగం అంట ఏకతాటిగా ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తనకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఓటు స్టూడియో.